హాయ్. నిన్న 20 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీకి వచ్చిన ఒక వ్యక్తి కథని నేను మీకు చెప్తానని చెప్పాను కదా. ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళిపోదాం. అతనికి చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని ఒక కోరిక. ఆ విషయాన్ని ఎలా ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని ఆలోచనలో పడ్డాడు. మనకి ఏదైనా డబ్బులు అవసరం ఉన్నా, అమ్మ ఈరోజు స్కూల్కి వెళ్ళనమ్మా, అమ్మ ఈరోజు ఫ్రెండ్స్ వచ్చారు బయటకు వెళ్తానమ్మా అని ఏదైనా విషయం చెప్పాలంటే ఫస్ట్ మనం చెప్పేది ఏంటి? తల్లితోనే. అలాగే ఆ వ్యక్తి కూడా తన తల్లితో చెప్పుకున్నాడు. అమ్మ నాకు సినిమా ఫీల్డ్లో డైరెక్టర్ అవ్వాలని ఉందమ్మా, నేను వెళ్తాను హైదరాబాదు అని చెప్పాడు. సరే ఆ తల్లి కూడా ఏమనుకున్నా, అక్కడ మనకి ఎవరున్నారమ్మా, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, సరే నీ ఇష్టం అంటున్నావు కదా, ఒకసారి మీ నాన్నతో కూడా నువ్వు చెప్పి కన్వే చేసి చెప్పు, దాన్ని బట్టి మనం ఆలోచిద్దామని చెప్పారు. తండ్రి పొలం పని చేసుకునే వ్యక్తి. తన పని అంతా అయిపోయింది, సాయంత్రం వచ్చాడు. సాయంత్రం నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చోడు అనమాట అతను. సరే తండ్రి వచ్చారు, తన మటుకు తను ఫ్రెష్ అప్ అయిపోయి భోజనం కోసం కూర్చున్నారు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు అనమాట, నాన్న నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళాలని ఉందన్న, నాకు చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవ్వాలని కోరిక. ఒకసారి మా అమ్మతో చెప్పాను, అమ్మ కూడా ఓకే, నువ్వు ఒక మాట చెప్పు నాన్న, నువ్వు ఓకే అంటే నేను వెళ్తాను అని చెప్పేసాను. వద్దు సినిమా ఫీల్డ్కి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి ఏదో జాబ్ చేసుకొని అయినా, మనకు అక్కడ ఎవరున్నారు, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, వద్దు అక్కడికి వెళ్ళి నువ్వు ఒక్కడ ఏం ఇబ్బంది పడతావు అని చెప్పేసి తండ్రి చెప్పాడు. కానీ వీడు ఇంకా కన్వే చేస్తూనే ఉన్నాడు అతను. కానీ తండ్రి ఒప్పుకోలేదు. ఏం చేద్దాం? ఓ పక్క తల్లి కూడా చెప్తుంది, మరి ఆడికి ఇష్టం అంటున్నాడు కదా, వెళ్తాను అంటున్నాడు కదా, సరే చూడండి అని చెప్పేసి అంటుంది. కానీ తండ్రి ఒప్పుకోవట్లే. ఏం చేద్దాం అని అనుకున్న టైంలో ఇంకా ఒక రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అయింది. ఇంకా అలాగే కన్వే చేద్దామని ట్రై చేస్తుంటే తండ్రి అన్నాడు, ఇంకొకసారి నన్ను అడిగామంటే నీకు కాలు ఎరగొడేస్తానని అన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంట్లో ఒప్పించి వచ్చాడా లేదా పారిపోయి వచ్చాడా? మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్డ్. స్కై ప్లేయర్ నెట్వర్క్స్.